الحمد لله نحمده ونستعينه ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن محمدا عبده ورسوله أرسله بالحق بشيرا ونظيرا وداعيا إلى الله بإذنه وسراجا منيرا. أما بعد، قال الله عز وجل في القرآن المجيد: أعوذ بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم، إن هذه أمتكم أمة واحدة وأنا ربكم فاعبدون. صدق الله العظيم. అన్ని విధాల పవిత్రలు సమస్త విధముల ప్రశంసలు సర్వలోకాలకు ప్రభువైన అల్లాహ్కే అంకితం. అల్లాహ్ కృపా కటాక్షాలు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై, ఆయన వంశీయులపై, ఆయన సహాబాలపై, ఆయన అనుగ్రహ సమాజంపై ఎల్లేడలా కురియుగా. అభిమాన సోదరులారా, రోజులు గడిచే కొద్దీ మనం ప్రళయానికి బద్దలవుతున్నాం. కాబట్టి దేవుడు ఏ విధులనైతే మనపై విధిగా విధించాడో వాటిని మనం సూచనాత్మకంగా నిర్వర్తించాలి. వేటి నుంచి అయితే దైవం మరియు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనల్ని వారించారో వాటన్నిటికీ మనం దూరంగా మసలుకోవాలి. గడిచే ప్రతి గడియ, ప్రతి నిమిషం మనల్ని మరణం వైపునకు, ఒక లోకం వైపునకు, తీర్పు దినం వైపునకు తీసుకెళ్తున్నది. కాబట్టి ఆధ్యాత్మికంగాను ఆర్థికంగాను ప్రాపంచికంగాను పారదర్శకంగాను మనం ఎంతో జాగ్రత్తగా నడుచుకోవాల్సింది. అభిమాన సోదరులారా, నేను మీ ముందు ఖురాన్లోని ఓ వచనాన్ని చదివి వినిపించాను. ఇందులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన దాసులందరినీ ఉద్దేశించి, సమస్త మానవాళిని ఉద్దేశించి
ఆది నుండి నేటి వరకు, నేటి నుండి ప్రళయం వరకు రాబోయే మానవులందరినీ ఉద్దేశించి ఏం చెబుతున్నారంటే, ఇన్న హాదిహి ఉమ్మతుకుం, ఇన్న హాదిహి ఉమ్మతుకుం ఉమ్మతం వాహిద. మీ సమాజం అంటే మీకు ఇవ్వబడిన జీవన విధానం, లేదంటే మీరు అవలంబించాల్సిన మత ధర్మం నాటి నుండి నేటి వరకు, నేటి నుండి ప్రళయం వరకు ఒక్కటే. ఆ జీవన విధానం ఏమిటి? ఆ మత ధర్మం ఏమిటి? దేనికి మనం కట్టుబడి జీవించాలి? దేని ప్రకారం మనం బ్రతకాలి? ఎవరి ఆదేశాలకు శ్రద్ధ వహించాలి? ఎవరి ముందు తలవంచాలి? విషయాన్ని కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తూ, వఅనా రబ్బుకుం ఫఅబుదూన్. ఆ మతధర్మం ఏమిటి? ఆ జీవన విధానం ఏమిటి? నేను మీ ప్రభువుని. మీ బాగోగుల గురించి, మంచి చెడుల గురించి మీకన్నా ఎక్కువగా నాకు బాగా తెలుసు. నేను మీ ప్రభువుని, మీకు ఉనికినిచ్చిన వాడిని, జీవనోపాధిని కల్పిస్తున్న వాడిని, అనుక్షణం మిమ్మల్ని కనిపెట్టుకుని ఉన్నవాడిని. నేను మీ ప్రభువుని, పరిపోషకుణ్ణి, సంరక్షకుణ్ణి. ఫఅబుదూన్, మీరు నన్ను మాత్రమే సేవించుకోవాలి, నన్ను మాత్రమే ఆరాధించాలి, నా ఆదేశాల ప్రకారమే మీరు జీవించాలి. దేవుడు కరుణామయుడు, కృపాసాగరుడు. తన వాగ్దానాన్ని నెరవేర్చడంలో ఆయనకు సాటి ఎవరు? కాకపోతే వాగ్దాన భంగానికి పాల్పడుతున్నది మాత్రం మనమే, మనుషులమే. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, కానీ ప్రజలకి మాట చెప్పాను, మీ అందరి జీవన విధానం ఒక్కటే, మీ అందరి యొక్క దైవం ఒక్కటే అనే మాటను నాటి నుండి నేటి వరకు ప్రజలకు చెబుతూనే వస్తున్నాము. కానీ ప్రజలు పరస్పరం విభేదించుకొని తమ ధర్మంలో ముఖాలు సృష్టించుకున్నారు. కుల్లు హిజ్బిన్ బిమా లదైహిం ఫరీహున్. ప్రతి వర్గం అదే సత్యబద్ధమైనది, ఆమె సత్య మార్గాన ఉన్నాము అనే భ్రాంతిలో ఉన్నారు. మీరు కలిసి ఉండాల్సింది, ఐకమత్యంగా ఉండాల్సింది. కాకపోతే పరస్పరం విభేదించుకొని మీరు వేరైపోయారు. మీ శక్తియుక్తులన్నీ నీరు మారిపోయాయి. వీరి ప్రతిభా పాఠవాలు తిరిగి బయటికి రాకుండా పోయాయి. కారణం, వారు దైవ ధర్మం నుండి వైదొలిగారు. దైవం నిర్దేశించిన జీవన విధానం ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టి సొంత సిద్ధాంతాలకు, సొంత నిర్ణయాలకు, సొంత తీర్పులకే మనిషి ప్రాధాన్యత ఇచ్చాడు. ఈ కారణంగా అతను నష్టపోయాడు. తనతో పాటు లోకాన్ని అతను ఉంచాడు. ఈ ఆడత ద్వారా మనకు అర్థమయ్యే విషయం ఏమిటంటే, మానవులంతా ఒకటే. మానవులందరికీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా బోధించిన జీవన విధానం కూడా ఒక్కటే. కాకపోతే ఈ రోజు ఇన్ని మతాలు గాను, ఇన్ని వర్గాలు గాను, ఇన్ని కులాలు గాను, ఇన్ని
వర్గాలుగాను ప్రజలు వేరై ఉన్నారంటే, ఎన్ని జాతులుగా మన ప్రజలు వేరై ఉన్నారు అంటే, ప్రజలు ఇంకొకరిలో ప్రాధాన్యతను చెప్పుకుంటున్నారు అంటే దానికి కారణం మనిషి మాత్రమే తప్ప దేవుడు కాదు. ముందుకెళ్ళినట్లయితే అభిమాన సోదరుల ద్వారా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మరో చోట ఇలా సెలవిస్తున్నారు, ఇన్నమల్ ముమినూన ఇఖ్వా ఫఅస్లిహూ బైన అఖవైకుమ్ వత్తఖుల్లాహ్ లఅల్లకుమ్ తుర్హమూన్. శ్రేష్ఠ సముదాయము, ఆదర్శ సమాజము ఎవరైతే అల్లాహను విశ్వసించారో, ఎవరైతే అల్లాహ్ ప్రవక్తలను విశ్వసించారో, ఎవరైతే అల్లాహ్ దూతలను విశ్వసించారో, అల్లాహ్ గ్రంథాలను విశ్వసించారో, మరణానంతర జీవితాన్ని ఎవరైతే విశ్వసించారో, మంచి చెడు విధానాలను ఎవరైతే విశ్వసించారో, శ్రేష్ఠ సముదాయానికి, ఆదర్శ సమాజానికి చెందిన వారు, వీరు ముస్లిములు, వీరు మోమినులు, ఈమాన్ గలవారు, విశ్వాసం గలవారు, విధేయత గలవారు, అణకువ గలవారు. ఇన్నమల్ ముమినూన ఇఖ్వా, విశ్వాసులు అన్నాదమ్ముళ్ళు. ఎంత మంచి బంధం అండి! విశ్వాసులు అన్నాదమ్ముళ్ళు. ఈ తండ్రి ద్వారాను తల్లి ద్వారాను వచ్చిన రక్త సంబంధం కాదు. ఈ దైవ భీతి ప్రాతిపదికన, విశ్వాసం ప్రాతిపదికన మానవుల మధ్య ఏర్పడిన ఒక సంబంధము విశ్వాస సంబంధము. ఈ విశ్వాస సంబంధం ఏదైతే ఉందో అది రక్త సంబంధం కన్నా బలమైనది. ఇన్నమల్ ముమినూన ఇఖ్వా, విశ్వాసులు పరస్పరం అన్నాదమ్ముళ్ళు. ఫఅస్లిహూ బైన అఖవైకుమ్, కాబట్టి మీ అన్నాదమ్ముల మధ్య సర్దుబాటుకు మీరు ప్రయత్నించండి, కలహాలు సృష్టించకండి, విభేదాల్లో పడి చీలిపోకండి, ప్రజల్ని విడగొట్టేందుకు ప్రయత్నించకండి. మీరు పరస్పరం కలిసి ఉండాలి, కలహించుకోకూడదు. కలిసి ఉంటే మీలో ఐకమత్యము ఉంటుంది, బలము ఉంటుంది, శత్రువు చూసి మిమ్మల్ని భయపడతాడు. అదే మీరు కలహించుకుంటే ఈ శక్తి అంతా నీరు గాలిపోతుంది, శత్రువు దృష్టిలో మీరు ధ్వంసమైపోతారు. మీరంటే లోకానికి ఏమీ బాగుండదు. ఫఅస్లిహూ బైన అఖవైకుమ్ వత్తఖుల్లాహ్, ఈ విషయంలో అల్లాహ్కు భయపడండి, ఈ విషయంలో అల్లాహ్కు భయపడండి. వత్తఖుల్లాహ్, తఖ్వా కలిగి ఉండండి, దైవ భీతి కలిగి ఉండండి. ఇలా చేసినట్లయితే, ఇలా కనుక మీరు నడుచుకున్నట్లయితే లఅల్లకుమ్ తుర్హమూన్, దైవ కారుణ్య కదలి మన వైపు కదలి రావాలని ఆశిస్తామా కదా, కోరుకుంటామా కదా, కోరుకుంటామా? కరుణ కావాలా, శిక్ష కావాలా? ఏం కావాలి? కరుణ కదండి, శిక్ష వద్దుగా. మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తున్నారు, మోమినులను మీరు అన్నాదమ్ములుగా భావించాలి, వారి మధ్య సర్దుబాటుకు మీరు ప్రయత్నించాలి, దైవ భీతి కలిగి ఉండాలి. ఇది కనుక మీరు చేశారంటే మీపై అల్లాహ్ యొక్క కారుణ్య జల్లు కురుస్తుంది. ఆయన తన కర్మ ఛాయలను కూడా తీసుకుంటాడు. బహుశా మనం ఆలోచిస్తూ ఉండొచ్చు, ఈ విషయాలు ఇప్పుడెందుకు చెప్పబడుతున్నాయి, అలాంటిది ఏం జరిగిందని, నేనేం చేశాను?
ఎందుకు విశ్వాస సంబంధాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరుగుతుంది? పరిమాణ సోదరులారా, మహాప్రభు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, మసలుల్ ముమినీన ఫీ తవాద్దిహిం వ తఆతుఫిహిం వ తరాహుమిహిం మసలిల్ జసది ఇదా ఇస్తకా మిన్హు అద్వున్ ఫదాఅ లహు సాయిరుల్ జసద్ బిస్సహరి వల్ హమ్. విశ్వాసుల ఉపమానం ఎలాంటిదంటే, మోమిన్ల ఉపమానం ఎలాంటిదంటే, ఒక దేహం వంటిది. ఒక దేహం వంటిది. ఎందులో, ఏ విషయంలో? పరస్పరం దయాభావంతో వెలగడంలో, పరస్పరం మృదువుగా మసలుకోవడంలో, పరస్పరం కరుణ వెలగడంలో. వారి యొక్క ఉపమానం ఎలాంటిది? ఒక దేహం వంటిది. మన దేహపు సమస్య అవయవాల మీద మనకు కరుణ ఉంటుందా లేదండి? ఏదైనా ఒక అవయవాల కరుణ చూపి ఇతర అవయవాల మీద కరుణ చూపుమా? అదేమన్నా ఉందా? లేదు. సమస్త అవయవాలు ఆరోగ్యంగా ఉండాలి, అన్ని బాగుండాలి. అన్ని బాగుంటేనే మనం బాగుంటాం. మనం ఒక దేహం లాంటి వాళ్ళము. శరీర అవయవాలని ఏ ఒక్క అవయవమైనా బాధకి లోనైతే పూర్తి శరీరం ఆ అవయవ బాధలో పాలు పంచుకుంటుంది. దాని కారణంగా రాత్రంతా మేలుకుంటుంది కూడా, ఆ జ్వరం బాధను భరిస్తుంది కూడా. ఒక్కడే జనాన్ని వదిలేయదు. అలాగే ముస్లింలు ప్రపంచంలో వారు ఎక్కడ నివసిస్తున్నా, ఏ దేశవాసులైనా, ఏ భాష మాట్లాడేవారైనా వారికి ఆపద వచ్చిందంటే, వారు రెండు కాలాన్ని ఎదుర్కొంటున్నారు అంటే, వారి మీద విపత్తు పడింది అంటే, ఎక్కడో ఉన్న మనము బాధపడాలి, దుఃఖించాలి. వారి ప్రేమ కోసం, క్షేమం కోసం అల్లాహ్ సన్నిధిలో చేతులెత్తి మనం దుఆ చెయ్యాలి. వారు మా శరీరానికి సంబంధించిన అవయవం. వారికి బాధ కలిగినట్లే మా అందరికీ బాధ కలిగినట్లే మనమందరము చెల్లించుకోవాల్సి ఉంది. అలాంటి యొక్క గొప్ప సంబంధం మన మధ్య ఉండాలి. ఎందుకు ఉండాలండి? అభిమాన సోదరులారా, నేడు కనుక మనం గమనించినట్లయితే, ఓవైపు అధిక దేశాలు సమాధానంలో ముస్లింల మీద, ముస్లిం సమాజం మీద విరుచుకుపడుతున్నారు. ఒక ప్రకారం ముస్లిం సమాజంలో అశ్లీలతను, అనైతికతను, మధుపానాన్ని, మగువ లోలత్వాన్ని వారు ప్రవేశపెట్టి ముస్లిం యువకుల్ని నిర్బంధిస్తున్నారు. ఇస్లాం ఒక విప్లవం. ఇస్లాం అనుసరించేవారు, ఇస్లాం ప్రకారం జీవించేవారు విప్లవ భావాలు కలిగి ఉంటారు. అలా కలిగి ఉండడం ఈ ధనిక దేశాలకు కానీ స్వాములకు కానీ సుతరాము ఉంటుంది. కనుక విద్యాపరంగాను, వైజ్ఞానిక పరంగాను, నైతిక పరంగాను, ఆర్థికంగాను అన్ని విధాల వారు ముస్లింలను పతనాల లోయల్లో నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు అభిమాన సోదరులారా, లౌకికవాదం పేరిట మనిషి నుంచి ధర్మాన్ని వేరుపరిచేందుకు, ప్రపంచాన్ని పరలోకం నుంచి వేరు
ముగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. లౌకికవాదం అంటే ఏమనుకుంటున్నారు? లౌకికవాదం అసలు నాస్తికత్వపు ఒక శాఖ. మతం అనేది మనుషుల మధ్య విభేదాలకు కలహాలకు కారణమని చెబుతూనే ముఖ్యంగా ఇతర మతాల విషయం పక్కన ఉంచిన ఇస్లాంను టార్గెట్ గా చేసుకొని ముస్లింలను టార్గెట్ గా చేసుకొని వీరు పని చేస్తున్నారు. ప్రపంచంలో వీరికి ప్రథమశత్రు ఇస్లాం మరియు ముస్లింలు మాత్రం. అనేక మంది చదువుకున్నవారు విద్యావంతులు ఈ ప్రవాహంలో కొట్టుకోబోతున్నారు. లౌకికవాదం అంటూ ఎంతగా వీరు ఇస్లామీ రేవల్ని దిగజారుస్తున్నారంటే కొన్ని పుస్తకాలు, కొన్ని మ్యాగజైన్స్ ఏవైతే అనేక దేశాల నుంచి వెలువడుతున్నాయో చదివినట్లయితే ఆశ్చర్యం వేస్తుంది. సహాబాలు ఇవ్వని వివరణ, అదే తాబాయిలు ఇవ్వని వివరణ, సజ్జనులైన మన పూర్వీకులు ఇవ్వని వివరణ, నేడు ఉన్న అనేక మంది యొక్క మేధావులు పండితులు ఇవ్వని వివరణ నేటి యొక్క లౌకికవాదులు ఖురాన్ యొక్క ఆయత్లకు హదీసులకు ఇస్తున్నారు. లేనిపోని యొక్క ఆచారాలను, లేనిపోని యొక్క పద్ధతులను ముస్లింలలో ప్రవేశపెట్టి వారిని అధర్మమైన మనోరంజక విషయాలకు గురి చేసి మతం నుండి దూరంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే అభిమాన సోదరులుగా చివరి విషయంగా మనం ప్రస్తావించుకోవాలి. అదేమిటంటే ఇస్లాంను ముస్లింలను ముట్టించేందుకు, సర్వనాశనం చేసేందుకు యూదలావిలో ట్రైనింగ్ పొందిన సీమా సాంద్రి అనే సంస్థ ఇది కూడా విప్లవ ప్రయత్నం చేస్తుంది. ప్రపంచ మానవులందరినీ ఏకతాటిపై తీసుకొస్తామనే నినాదంతో మీరు ముందుకు వెళుతున్నప్పటికీ వీరి యొక్క అసలు లక్ష్యం కొందరు వ్యక్తులు ప్రపంచాన్ని సాధించాలి, ఇస్లాం ముస్లింలు ఈ భూమి మీద లేకుండా చేయాలని. సోదరులారా, అనేక దేశాలు మనం చూస్తున్నాము. ఇలాంటి కొన్ని విపత్కర పరిస్థితులు చోటు చేస్తాయి. కొన్ని దేశాల్లో అవి వాస్తవంగా ప్రజల నుంచి వచ్చిన విపత్తైనప్పటికీ అనేక దేశాల్లో ప్రజలను చూసి అన్నట్టు లేదు అంటే ఉద్యోగులపై ఈ విధమైన యొక్క రక్షణను, ఈనాటి ప్రజలను లేపి ముస్లిం ప్రభుత్వాలను నీరుగా చెందుకు ప్రయత్నిస్తున్నారు. సోదరులారా, ఈ విషయాల పట్ల మనం మాట్లాడేటప్పుడు, ప్రస్తావించేటప్పుడు అంతర్జాతీయంగా మనకు అవగాహన ఉంటే తప్ప మనం నోరు విప్పాలి, అంతగా మనం నోరు విప్పాలి. చివరిగా నేను అభిమాన సోదరులారా ఈ కొన్ని విషయాన్ని ప్రస్తావించడం మీద ఆయత్లను, 2 ఆయత్లను చెప్పి నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తున్నారు, ఇలాంటి క్లిష్టకర పరిస్థితుల్లో ఉన్సురుల్లాహ్ యన్సురుకుం వ యస్బిత్ అఖ్దామకుం, మీరు అల్లాహ్ ధర్మాన్ని కాపాడండి, అల్లాహ్ చెప్పినట్టు నడుచుకోండి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు మద్దతునిస్తాడు, సహాయం అందిస్తాడు, మీ పాదాలకు ధైర్యాన్ని కలిగిస్తాడు. అలాగే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, బహుశా ఈ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో మన కోసం గొప్ప శుభవార్తనే తీసుకురావచ్చు. అలాగే వీటి ద్వారా మనకు మన విషయాన్ని కూడా సాధించే అవకాశాలు ఉన్నాయి. ఇందులో కీడును మాత్రమే చూడకండి, మేలును కూడా చూడండి. ఎందుకు ఏటినైతే మనం కీడుగా భావిస్తున్నామో బహుశా అవి మన పాలిట మంచిగా కావచ్చు, ఏటినైతే మనం మన కోసం మేలుగా భావిస్తున్నామో మన పాలిట శాపంగా మారచ్చు. అలాగే సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ అంటున్నారు, ఈ యంసురుకుల్లాహు ఫలా గాలిబ వన్ యఖ్దులుకుం వమన్ జల్లది యంసురుకుం మిన్ బాది వఅల్లాహు ఫల్యతవక్కలిల్ ముమినూన్. అల్లాహ్ మిమ్మల్ని కనుక సహాయం అందిస్తే, ఆయన యొక్క మద్దతు కనుక మీకుంటే మిమ్మల్ని జయించేవారు ఎవరు ఉండరు. ఒకవేళ ఆయన కనుక మిమ్మల్ని అవమానం పాలు చేయగలిగితే మిమ్మల్ని కీర్తి శిఖరాలకు చేర్చేవాడు ఉన్నాడు. కనుక భరోసా ఉంచేవారు,
నమ్మకం ఉంటే వారు అల్లాహ్ మీద నమ్ముకోవాలి, అల్లాహ్ మీదే భరోసా ఉంచాలి. అభిమాన సోదరులారా, మన యొక్క ప్రస్తుత విద్యుత్ ధర్మం ఏమిటంటే మనం పరస్పరం సోదరత్వంతో ఉండడమే కాకుండా పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వీటి గురించి మన సోదరులను అవగాహన కలిగించాలి. వారిలో మనం మేల్కొల్పాలి, వారిని మనం చైతన్యవంతుల్ని చేయాలి. అలా చేసినప్పుడే మన మధ్య సమైక్యత అనేది, ఐకమత్యం అనేది సాధ్యమవుతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పడం వినడం కన్నా ఎక్కువగా మనందరికీ పాటించే సద్బుద్ధిని సంపాదించాక బారకల్లాహు లనా వ లకుం ఫిల్ ఖురానిల్ హకీమ్. మనసాని వయ్యకుం బిల్ ఆయతి వల్ జిక్ర్ హకీమ్. ఇన్నహు తఆలా